డైరెక్షన్ చేసి అవునవును. అంటే రీజర్ అండ్ సినిమా రేజరే కానీ దీనికి పదును లేదు. పదం లేదు. తుప్పట్టిపోయింది. ఒక మంచి అట్టప్లాప్ తీశాడు. అట్టప్లాప్ చూసానన్న బాధ ఇంటికి వెళ్తా. ఎందుకు ఏమి నచ్చలేదండి సినిమా? స్టోరీయే నచ్చలేదు. మన దగ్గర స్టోరీ లేనప్పుడు వేరే వాళ్ళని మనం అనకూడదు. మన దగ్గరే మ్యాటర్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడు. అది పక్కన పెడితే మన సినిమా అంత బాగా నాకైతే నచ్చలేదు. చాలా అంటే చాలా దరిద్రంగా తీశాడు. ఎక్కువ ఇది ఉందంట కదా వైలెన్స్ ఓకే, వైలెన్స్ బాగానే ఉందా కానీ ఆ వైలెన్స్ మితిమీరిపోయింది. దానివల్ల నాకు నవ్వు వచ్చింది. మితిమీరిపోయిన ఓవర్ ఫైట్స్. యాక్టింగ్ ఓకే, ఎవరైనా యాక్టింగ్ మేనేజ్ చేస్తారు కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే రేజర్ సినిమా ఒక అట్రప్లాప్కి అమ్మ మొగుడు. రేటింగ్ ఎంత ఇస్తాను సినిమాకి? నేను 5కి 1 ఇస్తా. ఒకటి ఇస్తాను. ఒకటి కూడా బొక్కే, నాకైతే నచ్చలేదు. సినిమా ఎలా ఉందండి? రేజర్ సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగుంది. ఎందుకంటే దీంట్లో నేను ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చేసిన విలన్ గ్యాంగ్లో ఉంటా. దీంట్లో రవిబాబు గారి డైరెక్షన్ ఎట్లుంటుందంటే ప్రతి సీన్ ఒక స్కేల్ లాగా ఉండాలి. ఆయన దగ్గర ఏదైనా ప్రతిదీ నేర్చుకోవాలంటే రవిబాబు సార్ దగ్గరనే. తన డైరెక్షన్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన విషయం. అంటే యాక్టర్గా బెస్ట్ జాబ్ చేశారంటారా, డైరెక్టర్గా బెస్ట్ జాబ్ చేశారు? రెండు విధాలుగా చాలా బెస్ట్. తను యాక్టర్గా కానీ డైరెక్టర్గా కానీ అన్ని విధాలుగా రవిబాబు గారు సూపర్. సినిమా మాత్రం అందరు కలిసి చూడాల్సిన సినిమా. ఏంటి అన్న అసలు స్టోరీ ఏంటి? స్టోరీ అంటే ఒక చిన్న పాపను కాపాడే దాంట్లో ఉంటుంది. సినిమా మొత్తం ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంటుంది. దీంట్లో ఫైట్లు చూస్తే ఒక్కొక్కరికి మాత్రం అమ్మ భయం అవుతుంది, ఒక్కొక్కరికి రిమ్ములు బెండ్ అవుతాయి. ఆ టైప్లో ఉంటుంది ప్రతి ఒక్క సీను. ఓకేనా, అందరూ వచ్చి చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. రవిబాబు గారి ప్రీవియస్ ఫిలిమ్స్ తో ఈ ఫిలింకి ఏంటి తేడా? ఇది చాలా బెస్ట్ ఉన్నది. ఇది ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లా ఉన్నది. దీంట్లో ఒకటి ఇది ఒకటి అదని చెప్పడానికి ఏం లేదు. ప్రతి సీను అసలు చెప్పడానికి లేదు, ఇక చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అంటే ఒక హాలీవుడ్లో ఉండేటువంటి యాక్షన్ కావచ్చు, రవిబాబు గారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దిక్కు హీరోగా యాక్ట్ చేస్తూ ఒక పక్కన మళ్ళీ డైరెక్షన్ చేస్తూ ఆయన ఒక పక్కన రైటింగ్ రాస్తూ అసలు ఇంత గొప్ప మనిషి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన ఇన్ని బాధ్యత మీద వేసుకొని ఇంత మంచి సినిమా తీసి మనందరికి ఇచ్చాడు. అసలు చాలా చాలా బాగుంది సినిమా. మనకు సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ ఉంది. యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అసలు నేను ఈ మధ్యకాలం సినిమాలలో అయితే ఇంత పెద్ద యాక్షన్ పార్ట్ సినిమానే నేను చూడలేదు. ఈ మధ్య కాదు, మన తెలుగులో అయితే నేను ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప యాక్షన్ చాలా బాగా చేశారు. మాస్టర్ ఒకటి నాకు తెలిసి పొల్లోతు సతీష్ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా కంపోజ్ చేశాడు. సో సార్ గురించి ఇంకేం చెప్తాం, సినిమా చాలా బాగుంది. సో దయచేసి మీరు కూడా మన మీడియా వాళ్ళందరూ సినిమా చూసి ఈ సినిమాని కొంచెం ప్రజలకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ముఖ్యంగా నాకు తెలిసి ఆయన ఎక్కువ ఎక్కడ ఈ ప్రీలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ కొంచెం హడావిడి చేయడు ఆయన యాక్చువల్లీ. సో ఇలాంటి సినిమాని తీసుకెళ్లాలంటే ముఖ్యంగా మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళందరూ కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆయన కొంచెం డిఫరెంట్ ఏంటంటే తెలిసిందే ఆయన గురించి ఫస్ట్ నుంచి. ఆయన ఏంటంటే మనం మాట్లాడదు, మన సినిమా మాట్లాడాలి అనుకుంటాడు అంతే. సో ఇట్లా సామాన్య ఆడియన్స్ వచ్చి మాట్లాడితే సినిమా గురించి జనాలకు వెళ్తారన్నది మా ఫీలింగ్.